డాన్ మీడియాకు స్వాగతం. పశ్చిమలో 7 సీట్లు గెలిచి తీరాలని వైఎస్ఆర్సీపీ పక్కా వ్యూహం. పశ్చిమ గోదావరి జిల్లాలో 6 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశం. అధికార పార్టీ మదిలో ఆలోచన. రాజకీయ ప్రాధాన్యత గల పశ్చిమ గోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వైఎస్ఆర్సీపీ 6 అభ్యర్థులను మార్చే యోజనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు డాన్ మీడియాకు అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసును మరలా అక్కడ నుండే ఎన్నికల బరిలోకి దించితే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. నర్సాపురం నుండి మాజీ శాసనసభ్యుడు కొత్తపల్లి జానకిరాంను, పాలకొల్లు నుండి ముదునూరి ప్రసాదరాజును, ఆచంట నుండి ప్రస్తుతం భీమవరం ఏఎంసీ చైర్మన్గా ఉన్న వేండ్ర వెంకటస్వామిని, ఉండి స్థానం నుండి ప్రస్తుతం తెలుగుదేశం నాయకుడు, మాజీ శాసనసభ్యుడు వేటుకూరి శివరామరాజు కలవపూడి శివను, తణుకు నుండి వంకా రవీంద్రనాథ్ను, తాడేపల్లిగూడెం నుండి ప్రముఖ వ్యాపారవేత్త నంద్యాల కృష్ణమూర్తి కుటుంబం నుండి సామాజిక సేవకురాలైన ఒక మహిళను అభ్యర్థులుగా ఎంపిక చేసి 7 సీట్లను గెలవాలనే లక్ష్యంతో వారందరి పేర్లను పరిశీలనలోకి తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుచూపు నిర్ణయంతో ఒక వ్యూహంతో అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.